గారు ఒక్క నిమిషం, నారాయణమూర్తి గారు, అట్లా నారాయణమూర్తి గారు ఒక్క నువ్వు నిమిషం. చెప్తే అవ్వదు కదా, న్యాయస్థానం కాదు కదా నువ్వు. సందీప్ భీముల న్యాయస్థానం సమానమే. ఒక్క నిమిషం, భీముల నియోజకవర్గం ముఖ చిత్రం ఏంటి ఇప్పుడు 2019 తర్వాత ఇప్పటికి వచ్చిన మార్పు ఏంటి? సందీప్కి ఈసారి కూడా మరి జనసేన టికెట్ ఇస్తుందా? చాలా పేర్లు వినిపిస్తున్నాయి అక్కడ. గంటా శ్రీనివాసరావు అంటున్నారు, వంశీకృష్ణ యాదవ్ అంటున్నారు. ఒకవేళ నువ్వు ఆశించినట్టు జరగకపోతే సార్, జనసేన పార్టీ తరఫున నేను 2019లో ఇక్కడ పోటీ చేసినప్పుడు ఆ రోజు నేను ఎక్స్పెక్ట్ చేయని విధంగా దాదాపు 25,000 వరకు నాకు ఓట్లు పడినాయి సార్. ఆ రోజు నేను ఎటువంటి పరిస్థితిలో కూడా నేను ఇక్కడ డబ్బులు పంచిన వ్యక్తిని కాదు, మద్యం పంచిన వ్యక్తిని కాదు. అక్కడ అవంతి గారు ఒకవైపు, సబ్బహరి గారు ఒకవైపు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్న యువత మహిళలు మా వైపు చూశారు. మరి ఆ రోజు నుంచి నేటి వరకు కూడా 5 సంవత్సరాలుగా భీమిలి కాన్స్టిట్యున్సీలో జనసేన పార్టీకి సంబంధించి కానీ లేదు, ఏ యాక్టివిటీ ఇచ్చినా కూడా మేము బలంగా ముందుకు వెళ్తున్నాం. రేపు ఇదే నమ్మకంతో మాకు ఇస్తారు, మేము పోటీ చేస్తున్న నమ్మకంతో మేము ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు ఏ డిసిషన్ తీసుకున్నా కూడా నాకు గంట సీట్ ఇస్తే నేను గెలిచి పవన్ కళ్యాణ్ గారికి భీమిలి కాన్స్టిట్యున్సీ అనేది మీకు గిఫ్ట్ గా మేము ఇస్తాం. లేని పక్షంలో ఇక్కడ ఇచ్చిన వ్యక్తిని నేను గెలిపిస్తాను. అయితే గెలుస్తాను లేదా గెలిపిస్తాను, ఈ రెండే సార్. మా దగ్గర వేరే మాటలేం లేవు ఇక్కడ దీంట్లో భీమిలి కాన్స్టిట్యున్సీకి సంబంధించి. ఏమన్నా ఇచ్చారా నాయకుడు భరోసా? భరోసా అంటే ఏముండదు సార్. సార్ అది అంటే మా ఇంటర్నల్ సంబంధించి సార్. మీలాగా మాకు దాదాపు 56 ప్రాంతాల్లో మీకు పాప అవంతి గారికి ఈ రోజు భరోసా లేదు సార్. నిన్న నాకు 2 రోజుల క్రితం పెళ్లిలో కలిశారు ఆయన. నన్ను అడుగుతున్నారు నీ పరిస్థితి ఏంటని. అవంతి గారికి సిద్ధం సభ పెట్టి, సిద్ధం సభ ద్వారా మీకు ఫ్రెండ్స్ అయిపోయారా? కాదు, మీ సార్, మీ చైర్మన్ సార్ ఒకప్పుడు నువ్వు అక్కడే చదివినట్టున్నావు కదా అవంతిలోనే? నేను గీతం సార్, గీతంలో ఓకే, గాయత్రి అని గీతంలో చదివాను. బట్ నా కో కంటెస్టెంట్ గా అంటే విత్ మ్యూచువల్ రెస్పెక్ట్ ఏముండదు సార్ మీకు. అంతే కాదు, ఒకప్పుడు సందీప్ పేరు చెప్తే ఒంటికాల మీద లేసేవారు కదా అవంతి గారు. ఈ రోజుకి లొగిస్తున్నారు లేండి సార్. ఈ రోజు మరి ఆయన పెట్టిన కేసే కదా రేపు నేను వాయిదాకి వెళ్ళేది. ఓకే, రైట్. రామనాథ్ గారు ఏం జరుగుతుంది అసలు ఈ పొత్తులు వ్యవహారం? అదే ఇప్పుడు తను సందీప్ ప్రధానంగా ఉన్నాడు, తనకు మంచి ఓట్ షేర్ వచ్చింది. ఇప్పుడు తనకే అష్యూరెన్స్ లేనట్టుగా మనకు